సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుంచి అఫీషియల్గా మనకి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 37,000 రూపీస్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్న కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో మంత్లీ వచ్చేసరికి మనకి 37,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్తో పాటు మెడికల్ ఫెసిలిటీస్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కేవలం మనకి ఒకే ఇంటర్వ్యూ అనేది నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీకు మెచ్యూర్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి ఇచ్చేసి నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్తో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీకు ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు కమ్యూనికేషన్కి సంబంధించిన అడ్రస్, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయండి, లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి గైస్. సో ఎంపీటీగా అయితే విడిచిపెట్టేయొద్దు గైస్. సో మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీకు ఏ ఎలిజిబిలిటీ అనేది ఉంటుందో ఒక పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒక ఎలిజిబిలిటీ అనేది మీకు లేనట్లయితే కనుక ఎన్ఏ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ మీకు గేర్ స్కోర్ అనేది ఉందా లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. సో ప్రీవియస్గా మీరు ఏదైనా DRDO యూనిట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ అయితే చేసాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జిరాక్స్ కాపీస్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక నాన్ క్రిమినల్ సర్టిఫికేటు, నెక్స్ట్ మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ గేట్ స్కోర్కి సంబంధించిన స్కోర్ కార్డుతో పాటు ఈ విధంగా మీరు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి ఎవరైతే
మెకానికల్ విభాగంలో బీఈ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, దీంతో పాటుగా మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ గేట్ ఎగ్జామినేషన్ అనేది కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. సో, పర్టిక్యులర్‌గా మనకి ఇక్కడ ఇయర్ అనేది మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో, మరి ఏ ఇయర్‌కి సంబంధించి గేట్ స్కోర్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో, ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే గనక సేమ్ బ్రాంచ్‌లో మనకి ఎంఈ ఆర్ ఎంటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సెల్ఫ్ అటెస్టేషన్ చేసేటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్లో టాప్లో వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్టయితే కనుక సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్త్నెస్ అండ్ సర్టిఫికేషన్ డిఆర్డిఓ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మార్తాహల్లి కాలనీ పోస్ట్ బెంగళూరు 560037 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే సెప్టెంబర్ 3 లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రెజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నిటిని కూడా 2 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్‌లో యొక్క పోస్టులు అన్నిటిని కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మరొక 4 ఇయర్స్ వరకు కూడా ఇక సర్వీస్ అనేది ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అయితే చేసేసుకోండి. ఈ యొక్క పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఇనీషియల్‌గా మనకి బెంగుళూరులో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్‌గా మనము ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.